మా అమ్మ అవకాశవాది విరాజ్. ఇప్పుడు నీది తప్పు అని నువ్వు వెళ్తే నిన్ను మనసులోని మనిషిగా మార్చేస్తుంది. ఇందులో అమ్మమ్మ తప్పులేదు శాస్. నేను గూడ్స్ బండ్లో కూర్చున్నానని అపార్థం చేసుకున్నారంతే. తప్పుగా అపార్థం చేసుకోవడమా? అమ్మమ్మ పాపం అని నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీకు తెలియని ఒక విషయం చెప్పనా? ఏంటి? విరాజ్, మా అమ్మకు అదే నువ్వు పిచ్చిగా దేవతలా కొలిచే మీ అమ్మమ్మ లోపల దాగున్న భూతం ఉందే, స్టేటస్ అనే భూతం. అది అప్పుడప్పుడు బయటకొచ్చి చుట్టూ ఉన్న మూగజీవులను వేటాడుతూ ఉంటుంది. అమ్మమ్మకి స్టేటస్ ముఖ్యమని నీకు కూడా అనిపిస్తుందా శాస్? నా కథ తెలిసిన నువ్వు కూడా ఇలా అడుగుతున్నావా? స్టేటస్, గౌరవం అనే పేరుతో నా ప్రేమను చంపేసింది మీ అమ్మమ్మ. నేను తలొచ్చి బలైపోయాను. కానీ నీ జీవితం అలా అవ్వకూడదు విరాజ్. అంటే అమ్మమ్మని ఎదిరించమని చెప్తున్నావా? దీంట్లో తప్పేంటి? తను చేస్తున్నది తప్పు అని తెలిసినా కూడా తన దారిలోనే నడవాలనేది ఎంతవరకు కరెక్ట్ విరాజ్? నీ సంతోషాన్ని వెతుక్కో, నీ దారిని చూసుకో. జస్ట్ ఫాలో యువర్ హార్ట్. విరాజ్, విరాజ్! ఫోన్లే వదిలే అవినాష్. అమ్మ మాటను జవదాటకూడదు అని వెనక ముందు ఆలోచిస్తున్నాడు. ముందు ముందు ఏది తప్పో ఏది కరెక్టో విరాజ్కి అర్థమవుతుంది. కానీ అది తెలుసుకునే లోపు నా జీవితం నిప్పుల్లో పడ్డట్టు, అదే నిప్పుల్లో విరాజ్ పడకపోతే అదే చాలు. చాలా అప్పమ్మా, నేనెందుకు ఫార్మ్ హౌస్ వేసుకోవాలి? ఎందుకంటే ఈ రోజు నుండి నువ్వు ఆఫీస్కు వెళ్తున్నావు కాబట్టి. ఏంటమ్మా కామెడీ చేస్తున్నావా? నేను ఆఫీస్కా? ఎందుకు వెళ్ళకూడదు? నువ్వు చదువుకోలేదా? నువ్వు కూడా ఆరు అమ్మ మనవడివే కదా, నీకు బిజినెస్ తెలియదా? అవన్నీ తెలుసమ్మా, కానీ బిజినెస్ కి కావాల్సిన ముఖ్యమైనదే లేదు. ఏంటది? మనసు. నీకంతా కామెడీగా ఉంది కదా. స్టార్ట్ చేసింది ఎవరు? ఏమైందమ్మా నీకు పొద్దునే? మిత్ర ఆఫీస్కి వెళ్తుంది కదా, అది చాలు. నాకు కోచింగ్కి లేట్ అవుతుంది, బాయ్. ఆగు. విరాజ్ ఆరు అమ్మ నమ్మకాన్ని కోల్పోయాడు. అలా మాట్లాడకమ్మా. అమ్మ మీద కోపంగా ఉన్నారు, తర్వాత నార్మల్ అయిపోతారు. దానికెందుకు ఇదంతా? ఇదే మంచి టైం. నువ్వు ఆఫీస్కి వెళ్తే ఆరు అమ్మ నమ్మకాన్ని గెలుచుకోవచ్చు. నీకు దక్కాల్సిన స్థానం నీకు దక్కుతుంది. అమ్మ ప్లీజ్, నువ్విలాంటి మాటలన్నీ మాట్లాడకు. నేను వినలేకపోతున్నాను. విరాజ్ నా తమ్ముడు. వాడు బిజినెస్లో ఎదిగి బాగుంటే నాకు మిత్రులకు సంతోషమే. దానికి కావాల్సిన ఏ హెల్ప్ అయినా చేస్తాం, కానీ చేసే పనికి అడ్డుపోం. నాకు కావాల్సింది అంతే కదా మిత్రా? కరెక్ట్గానే చెప్పావు హర్షిత్. అమ్మా, ఇలా చీప్గా ఇంకొకసారి ఆలోచించుకో. నీకు మంచిది కాదు, ఈ ఇంటికి మంచిది కాదు. వస్తాను, బాయ్ మిత్రా. ఏ హర్షిత్, హర్షిత్! ఛ! వీడికి నా మాటలే అర్థం కావు. అత్తయ్య, మీరు పెట్టాల్సిన చోటే నిప్పు పెట్టారు, కానీ చల్లగా ఉన్న చోట నిప్పెలా అంటుకుంటుంది? అంటే ఎండిపోయిన నేల మీద నిప్పు వెలిగించండి. వేడితో మండుతున్న నేల మీద నిప్పు దానంతటా అదే అంటుకుంటుంది. ఎవరు నువ్వు? నా మనవడివి, అరు మసాలా భవిష్యత్తువి. తలదించుకునే పని వాడెప్పటికీ చేయడనే నమ్మకం నాకుండేది. ఆ నమ్మకాన్ని పాడు చేశాడు వీడు. లేదమ్మమ్మా, నేను ఏ తప్పు చేయలేదో దానివల్ల ఈ ఇంటి గౌరవం పోదని అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడే అమ్మమ్మ నన్ను క్షమిస్తుంది. తప్పు చేస్తున్నావు విరాజ్.
ఒక తప్పు సరిదిద్దుకోవడానికి పోయి ఇంకో తప్పు చేస్తున్నావా? పెద్దమ్మా, నేను ఏ తప్పు చేయలేదు. అమ్మమ్మ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇదంతా అత్తయ్య ముందు చెప్పి గెలవాలని ఆశపడుతున్నావా? నిజమేంటో అమ్మమ్మకి అర్థమయ్యేలా చెప్తాను పెద్దమ్మా. విరాజ్, ఇన్నేళ్లలో ఒక్కసారైనా అత్తయ్య నీ మీద చెయ్యి చేసుకున్నారా? లేదు. నువ్వు ఓడిపోయినా, కింద పడ్డా, ఆమెకు బాధ కలిగించినా నిన్నెప్పుడూ ముద్దు చేస్తూ ఆకాశానికెత్తేవారు. విరాజ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని వెన్ను తట్టేవారు. అలాంటి అత్తయ్య నీ చెంప పగలగొట్టారంటే నువ్వు ఆమెను ఎంతలా బాధ పెట్టుండాలి. అవును పెద్దమ్మా, కానీ ఇందులో నా తప్పేమీ లేదు. అయినా సరే నేను అమ్మమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను. అమ్మమ్మ నన్ను ఖచ్చితంగా క్షమిస్తుంది. ఎందుకు? ఆమెను ఇంకా బాధ పెట్టడానికా? చూడు విరాజ్, తగిలిన గాయం మీద కారం చల్లకూడదు. అది మాననివ్వు. అత్తయ్యను కాసేపు ఒంటరిగా వదిలేయి. ఇప్పుడు ఆమెకు నీ ముఖం చూడడం కూడా ఇష్టం లేదు. అంత పెద్ద తప్పు నేనేం చేశాను పెద్దమ్మా? నీ ప్రకారం నువ్వు చేసింది తప్పు కాకపోవచ్చు, కానీ అత్తయ్యకి స్టేటస్ చాలా ముఖ్యం. దాన్ని పాడు చేయడం అంటే అరు అమ్మ పేరుని పాడు చేయడమే. ఈ విషయాన్ని అత్తయ్య ఎప్పటికీ క్షమించదు. అమ్మమ్మది క్షమించలేనంత చిన్న మనసు కాదు పెద్దమ్మా. నీ చెంప మీదున్న ఆ గుర్తులు ఒక్కసారి తాకి చూసుకో. అది చూశాక కూడా నీకు అలాగే అనిపిస్తుందా? కొంచెం మారు విరాజ్. మారాల్సింది నేను కాదు, స్టేటస్ మీద అమ్మమ్మకున్న ఈ ఆలోచననే నేను మారుస్తాను. ఇప్పుడు అత్తయ్యకు నీ మీదున్న అభిప్రాయం ఎలా మారుతుందో నేను చూస్తాను. నిన్న అంత జరిగిన తర్వాత కూడా విరాజ్ నాకు మొహం చూపించకుండా వెళ్ళిపోతున్నాడా? నా దగ్గర క్షమించమని అడగడానికి కూడా వీడికి ఈగో అడ్డొస్తోందా?